सामने वाला पूछो ना रेनो अंकार अंकार రవీంద్రనాథ్ నాయకత్వం రవీంద్రనాథ్ నాయకత్వం ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఇవ్వండి ఇవ్వండి అందరికీ సుపరిచితులే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు శ్రీ కాళీవాసులకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. బోడుప్పల్ మున్సిపల్ పరిధిలోని 23వ డివిజన్ కార్పొరేటర్గా నేను మీ సేవకుడినై మీ ముందుకు వచ్చిన నేను అందరి వాడిలో కలిసి ఉండేవాడిని. ఏదో మనం ఎలక్షన్ వచ్చినప్పుడు ఎలక్షన్ ఓటు కోసం కాదు, మనం ఎప్పుడైనా ఇట్లనే కలిసి అన్నదమ్ముల లెక్క ఉందాం. అలాగే మనకు రోడ్లు ఏమని అడిగారు, ఈ రోడ్లు కూడా మనకు ఎంబడే వేపిస్తాం. అలాగే మనకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకు ఒకసారి నిలదీయడం జరిగింది. ఇక్కడ తిరుమల మేడస్ ఉంది, అక్కడ కూడా డబుల్ ట్యాక్స్ వేసిండు. ఆ డబుల్ ట్యాక్స్ విషయము మనం వెంబడే గెలిచిన వెంటనే పోయి మనము ఫస్ట్ మీటింగ్లోనే దాన్ని తీర్మానం చేసి డబుల్ ట్యాక్స్ ఎందుకు వేసినావు, డబుల్ ట్యాక్స్ వేయవలసిన అవసరం ఏముంది అని అడిగి ఆయనను అందరం తీర్మానంలో పెట్టి ఆ డబుల్ ట్యాక్స్ కూడా తీసేస్తానని, మనకు ట్యాక్స్ రాకుండా కూడా చేస్తారని, అందరిలో అన్నదమ్ముడు లెక్క నన్ను దీవించి మీ ఓటు ఉంగరం గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీ ఇవ్వవలసిందిగా కోరుతూ, మీ ఆధార అభిమానాలు చూస్తుంటే నాకైతే ఎంత అంటే
సో వెల్కమ్ టు విత్రి న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సోనిష్రాజ్. మరి మన రవీంద్ర అన్నకి సపోర్ట్ చేస్తూ 23వ వార్డులో చాలామంది కాలనీ వాసులు ఉన్నారు. మరి వారి మాటల్లో తెలుసుకుందాం. మరి మన రవీంద్ర అన్న వస్తే బాగుంటుందా లేకుంటే ఇతర పార్టీ వాళ్ళు వస్తే బాగుంటుందా, వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మరి ఈ కాలనీలో రవీంద్ర అన్నతో పాటు ఇంకా చాలా మంది పోటీ చేస్తున్నారు. మరి ఎవరు వస్తే బాగుంటుంది? మన రవీంద్ర అన్న అయితేనే మనకి కావాల్సిన సమస్యలు తీర్చి మనకి సపోర్ట్గా ఉంటారా, లేకుంటే వేరే పార్టీ వాళ్ళు వస్తే బాగుంటుందా? మీ ఉద్దేశం ఏంటి? నా పేరండి అంబటి నాగరాజ్ అండి, యానశ్రీనగర్ కాలనీ ప్రెసిడెంట్ని. ఇక్కడ కాంపిటీషన్ వచ్చేసి 23వ వార్డులో టీఆర్ఎస్ నుంచి ఉన్నారు, బీజేపీ కాంగ్రెస్ నుంచి ఎవరు లేరు. అన్న ఉంగరం గుర్తు ఇండిపెండెంట్గా వేశారు. అన్న ఇప్పటికీ కాలనీలో అందరికీ సుపరిచితుడే. కాలనీ డెవలప్మెంట్లో కానీ ఇల్లు కట్టించడం కానీ చాలా కొందరు బిల్డర్లు చాలా మోసాలు చేసి ఎక్కువ రేట్లకు అట్లా ఇట్లా అమ్మిండు. కానీ అన్న చాలా ఇల్లు కొన్ని కట్టించారు, చాలా తక్కువ రేట్లో తీసుకున్నాం. ఇప్పుడు చాలా రేట్లు పెరిగినాయి. మంచి అభివృద్ధి కార్యక్రమంలో డ్రైనేజ్లో వాటర్లో తన వంతు సహకారాన్ని అందించిండు. సీసీ రోడ్లో కానీ అన్న పోటీ చేయకముందే మాకు సీసీ కెమెరాలకు కూడా సహాయపడ్డారు. దానికి మాత్రం మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మొత్తం టోటల్ ఫండ్ ఎంతైతే నేను ఇచ్చేస్తానని చెప్పారు, మనకి హామీ ఇచ్చారు. మరి డబుల్ ట్యాక్స్లో కానీ ఇంకొకటి మా కాలనీకి పార్క్ లేదు, కమ్యూనిటీ హాల్ లేదు. దానికి తన తన సొంత ఖర్చులతోటి 100 గజాల స్థలం ఇస్తున్నారు. ఇక్కడ గజం 30 నుంచి 40 వేలు ఉంది. దాన్ని కూడా అన్న వెనుకాడలేదు. ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేశారు, వివిధ కాలనీలో కూడా చేశారు, అది మాకు తెలుసు. సో అన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాం. మేము కూడా తీర్మానించినాం కాలనీలో అన్ననే తప్పకుండా గెలిపించాలని మీటింగ్ పెట్టి ప్రతి కుటుంబంలో మాది ఇక్కడ 50 నుంచి 60 ఓట్లు ఉన్నాయి. మా రిలేటివ్స్ కానీ పక్క కాలనీలో ఉన్నారు, వాళ్ళకు కూడా చేసాం. మొత్తం 80 నుంచి 90 ఓట్లు ఉన్నాయి. అందరికీ కూడా ఇన్ఫామ్ చేసినాం. ఇంకా వేరే ప్రత్యర్థులు ఉన్నారు, కొందరు డబ్బులు ఇచ్చి 50-60 లక్షలు పెట్టి టికెట్ తెచ్చుకున్నారు, హంగామా చేస్తుండ్రు, పైసలు పంచుతుండ్రు. కానీ ఇప్పుడు పేపర్లలో కూడా చూస్తున్నాము, మల్లారెడ్డి ఎట్లాంటి అవకతవకలకు పార్టీలో కష్టపడ్డోళ్ళకి ఇవ్వలేదు, పైసలు ఇచ్చి తెచ్చుకున్నారు. వాళ్ళను ఎట్లయినా మేము ఓడించాలని ఉన్నాం. అట్లు ఇవాళ 50-60 లక్షలు పెట్టి కొనుకొచ్చుకున్న వాళ్ళు రేపు అభివృద్ధి ఏం చేస్తారు? ఏం చేయరు. మళ్ళీ ఆ పైసలు సంపాదించుకోవాలని చూస్తారు. వాళ్ళ 50-60 లక్షలు ఎప్పుడు వస్తాయో అప్పుడు మాకు చేయాలని, చూస్తామని చెప్తారు. మేము దానివల్ల రవీంద్ర అన్నకే మద్దతు పలకాలని తీర్మానించినాం. మరి మీరు ఏం తెలియజేయాలనుకుంటే ఎలా వ్యక్తం చేయాలనుకుంటున్నారు అన్న గురించి? మీరు రవీంద్ర అన్నకు అత్యధిక మెజారిటీతో ఓటు గెలుస్తాడని చాలా నమ్మకం ఉంది. ప్రతి కాలనీ వాళ్ళు ఎక్కడ వెళ్ళినా కూడా అన్నకే రవీంద్ర అన్ననే గెలవాలని కోరుకుంటున్నారు. అన్న గురించి అభివృద్ధులు చాలా పనులు చేశాడు కాబట్టి అన్నని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని కోరుకుంటున్నాము. అంటే నేను వైస్ ప్రెసిడెంట్ని అనుశ్రీనగర్కి. ఇక్కడ కాలనీ వైస్ ప్రెసిడెంట్ కానీ ప్రెసిడెంట్ కానీ ఏ వాల్యూ ఇవ్వకుండా ఒక పంచవతి కాలనీ ఒకటి క్రియేట్ చేసుకొని వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు గ్రూప్ క్రియేట్ చేసుకొని వాళ్ళే దాన్ని ప్రచారం చేసుకుంటూ కొనసాగిస్తున్నారు. దీని ఏంటంటే మేము మా ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ మేము అన్నకి సపోర్ట్ ఇచ్చి గెలిపిద్దామని చెప్పేసి మేము ఇలాంటి మీటింగ్ మేము పెట్టుకోవాల్సి. మేము 100% సపోర్ట్ ఇస్తున్నాం అన్నకి. మా అనుశ్రీ కాలనీ మొత్తం అన్నకే సపోర్టింగ్ ఉన్నాం మేమందరం. మొత్తం చాలా పార్టీలు ఉన్నాయి కదా, ఆ పార్టీలో మొత్తం మెజారిటీ అన్నకే వేసి అన్ననే గెలిపిద్దామని ఉన్నారా? అన్నకే గెలిపిద్దామని చెప్పేసి ఉన్నామండి. మొత్తం అందరం అండి 100% అన్ననే విన్ అవుతారండి. ఉంగరం గుర్తుకే మన ఓటు. శ్రీనివాస్, ఈ కాలనీ వాసుని. మేము గత 4 సంవత్సరాలుగా ఈ కాలనీలో ఉంటున్నాము. అన్న గొప్పతనం ఏమిటంటే ఇప్పుడే కాకుండా తన వృత్తిని తను కొనసాగిస్తూ మాకు ఎంత సపోర్ట్ చేశారంటే, ఇది ముంపు గ్రామం అండి. అంటే ఇక్కడ మనకు చెరువు ఉంది, చెరువు నుంచి నీళ్ళన్నీ కాలు నుంచి ఈ కాలనీకి వస్తాయి, అన్ని కాలు నుంచి. అన్న రాత్రి అనగా పగలనగా మాకు ఒక రోజు అంటే ఇల్లు కట్టుకున్నాము, ఇల్లు కట్టుకొని 6 నెలలు అవుతుంది, మొత్తం వాటర్ వచ్చి ఇవన్నీ నిండిపోయండి. అన్న ఆ రోజు ఫోన్ చేస్తే అన్న అందుబాటులో లేకున్నా తన యొక్క బంధుని పంపించి ఆ వాటర్ని ఎలా చేస్తే బాగుంటుందని వెంటనే మున్సిపల్ వాళ్ళకు అర్ధరాత్రి ఫోన్ చేసి లేపి మమ్మల్ని కాపాడారండి. అది మేము మంచిగా గుర్తుపెట్టుకుంటాము, మర్చిపోము కూడా. ఇది ఏంటంటే అందరూ ఏదో ఆశించి చేస్తారు, కానీ ఆశించక ముందే అన్న ఇక్కడ ఉన్నాము, అన్న ఈ కాల నుంచి వచ్చిండు, ఇక్కడ ఉన్నది అన్న ఒక అభిమానంతో వెళ్ళినా కూడా మా వంతుగా ఇక్కడనే కృషి చేస్తున్నాడు. దానికి చాలా ధన్యవాదాలు అన్న. మేము ఎప్పటికీ అన్నకు రుణపడి ఉంటాము. మా ఓటు ప్రతి ఒక్కటి కూడా 100% అన్న ఉంగరం గుర్తుకే. అంతేకాకుండా కొంతమంది అంటే నాయకులు అంటే ఎక్కడి నుంచో వచ్చి
తన యొక్క ఐడెంటిటీని గుర్తించుకోవడానికి ఎన్నో పంచముఖి అని ఏదైతే గుర్తుపెట్టుకున్నారు, దానికి ఎటువంటి అర్హత లేదండి. మా కాలనీ తీసుకుందాం, అనుశ్రీనగర్లో నుంచి ఏ అభ్యర్థి కూడా పంచముఖికి అర్హుడు పిలువలేదు, ఎటువంటి అనుసూతినికి లేదు ఆ పంచకాలనీ. అదే కాకుండా ప్రతి ఒక్కటి అంటే వాళ్ళ ఐడెంటిటీ గురించి చూపించుకోవాలని మాత్రం చేసింది, అంతే తప్ప ఎటువంటి కార్యక్రమాలు కానీ కాలనీ వాసులకు అందుబాటులో లేరు. ఈ అనుశ్రీ నగర్ కాలనీ ప్రెసిడెంట్గా మేము ఇక్కడ 4-5 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. మా కాలనీ బాధలు మాకు తెలుసు. అన్న ఇక్కడ లోకల్లో ఉంటాడు. అన్నకు ఈ కాలనీ గురించి కానీ కాలనీ సమస్యల గురించి కానీ చాలా తెలుసు. కొందరు ఎక్కడి నుంచో వచ్చి టీఆర్ఎస్ పార్టీ నుంచి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళను ఇప్పుడు ఇండిపెండెంట్గా ఒక బీజేపీ అభ్యర్థి వేశారు. అతను బీజేపీ సీట్ రాకుండా చేసిండు. మళ్ళీ అతను ఇండిపెండెంట్గా వేస్తే అతను భయభ్రాంతులకు గురి చేసి అతన్ని నేను ఫస్ట్ సపోర్ట్ చేసిన. ఇండిపెండెంట్గా వేపిస్తే కూడా అతను భయభ్రాంతులకు గురి చేసి విరమింపజేసి టీఆర్ఎస్లో కలుపుకున్నారు. అది చాలా అన్యాయము. ఇట్లాంటి దుర్మార్గ కార్యక్రమాలు ఎన్నో చేశారు. సో డబ్బులతోటే గెలవాలని అనుకుంటున్నారు. వారు ఎక్కడి నుంచో వచ్చిండు, వాళ్ళకు మా కాలనీ సమస్యలు తెలియదు. కావున మా కాలనీ సమస్యలు తెలిసిన రవీంద్రన్న గారికే మా ఓటు. ఉంగరం గుర్తుని వేసి అన్నను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని ప్రమాణం చేస్తున్నాం. మనం ఇక్కడ చూడొచ్చు, మన మహిళలు కూడా మన రవీంద్రన్నకి సపోర్ట్ చేస్తూ వారి అంటే ర్యాలీగా తిరుగుతున్నారు. మరి వారి సపోర్ట్ విధానం ఏ విధంగా ఉందో మన సుధా మేడం గారు ఇక్కడ ఉన్నారు. మేడం చెప్పండి, మరి రవీంద్రన్నకి ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? రవీంద్రన్నకి మా కాలనీలు అందరి తరఫున ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని అందరం సపోర్ట్ చేస్తున్నాము. 8 కాలనీలు కలిపి అందరం రవీంద్రన్నకి ఓట్లు వేయాలని గెలిపిద్దామని సపోర్ట్ చేస్తున్నాం అందరం. ఎందుకని రవీంద్రన్నని ఎందుకు గెలిపించాలని ఎందుకు అనుకుంటున్నారు? ఆయన మాకు అన్నీ చేసి పెడతారు, మంచి పనులన్నీ చేసి పెడతారని మాకు ఆల్రెడీ హామీ ఇచ్చారు. మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ కాలనీలో అన్నీ మీకు చేసి పెడతాను అన్ని హామీ ఇచ్చారు. కాబట్టి రవీంద్రన్నని ఎన్నుకోవాలని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని మేము అందరం అనుకుంటున్నాం. బట్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే చాలా పార్టీస్ పోటీలాగా నిలబడ్డాయి. ఓటేసి అయినా ఏ విధంగా అధిక మెజారిటీతో ఓట్లు వేసి మొత్తం అన్ని కాలనీస్ 8 కాలనీస్ అందరి సపోర్ట్తో రవీంద్రన్నని గెలిపిద్దాం. భారీ మెజారిటీతో గెలిపిస్తాం. ఉంగరం గుర్తుకే స్పీడ్గా 18 చెప్తుంటే కాల్ చేసి ఉంగరం గుర్తుకే